ప్రపంచం మొత్తం అతని కాలి కదలికలకు పిచ్చెక్కిపోయింది. అతను స్టేజ్ మీద నిలబడితే చాలు లక్షలాది మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. కళ్ళు చెదరే డాన్స్, గుండెల్ని పిండేసే వాయిస్. అతని పాప్ రారాజు మైకేల్ జాక్సన్. కానీ ఆ గ్లామర్, ఆ స్టార్డమ్, ఆ నవ్వుల వెనుక ప్రపంచానికి తెలియని ఒక భయంకరమైన చీకటి కోణం ఉంది. ఒక తండ్రి పెట్టిన చిత్రహింసలు, కోల్పోయిన బాల్యం, అంతులేని ఒంటరితనం, ఇవన్నీ దాచుకుని ప్రపంచాన్ని నవ్వించిన ఒక ఏడుస్తున్న చిన్న పిల్లాడి కథ ఇది. ఈరోజు మైకేల్ జాక్సన్ జీవితంలోని ఆ చీకటి పుటలను, అతను శిఖరాన్ని చేరుకున్న తీరును, ఆ తర్వాత ఎదుర్కొన్న పతనాన్ని తెలుసుకుందాం. 1958 ఆగస్టు 29న జో జాక్సన్, క్యాథరిన్ దంపతులకు 8వ సంతానంగా పుట్టాడు మైకేల్. వాళ్ళది చాలా పేద కుటుంబం. ఒకే గదిలో 11 మంది ఉండేవారు. అయితే తండ్రి జో జాక్సన్ కు సంగీతం అంటే పిచ్చి. తన పిల్లలను ఎలాగైనా గొప్ప సింగర్స్ చేయాలనుకున్నాడు. దానికోసం జాక్సన్ 5 అనే బ్యాండ్ స్టార్ట్ చేశాడు. అందులో లీడ్ సింగర్ మన 5 ఏళ్ల మైకేల్. కానీ ఆ తండ్రి ట్రైనింగ్ ఒక నరకం. పిల్లలు ప్రాక్టీస్ చేసేటప్పుడు జో జాక్సన్ చేతిలో బెల్ట్ పెట్టుకుని కూర్చునేవాడు. ఏ చిన్న తప్పు చేసినా రక్తం వచ్చేలా కొట్టేవాడు. మైకేల్ ముఖాన్ని చూసి నీ ముక్కు చాలా అసహ్యంగా ఉంది అని గేలి చేసేవాడు. ఆ మాటలు మైకేల్ మనసులో ఎంతలా నాటుకుపోయాయంటే పెరిగి పెద్దయ్యాక తన ముఖాన్ని అద్దంలో చూసుకోవడానికి కూడా అతను భయపడేవాడు. తోటి పిల్లలు ఆడుకుంటుంటే మైకేల్ మాత్రం రాత్రింబవళ్ళు స్టూడియోలో కష్టపడేవాడు. ప్రపంచానికి కింగ్ ఆఫ్ పాప్ అయిన మైకేల్ జాక్సన్ జీవితాంతం తన తండ్రి పేరు చెబితేనే వణికిపోయేవాడు. నరకం లాంటి బాల్యం నుండి తప్పించుకోవడానికి మైకేల్ కు ఉన్న ఒకే ఒక ఆయుధం డాన్స్ అండ్ మ్యూజిక్. 1979లో వచ్చిన ఆఫ్ ది వాల్ ఆల్బమ్ సూపర్ హిట్ అయింది. కానీ అసలు సునామీ 1982లో వచ్చింది. అదే థ్రిల్లర్. పాప్ చరిత్రను థ్రిల్లర్ కి ముందు, థ్రిల్లర్ కి తర్వాత అని విభజించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కాపీలు అమ్ముడైన ఆల్బమ్ గా ఇది చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత 1983లో మోటౌన్ 25 షోలో మైకేల్ తొలిసారిగా మూన్ వాక్ చేశాడు. గురుత్వాకర్షణ శక్తిని ధిక్కరిస్తూ అతను వెనక్కి వేసిన ఆ అడుగులు ప్రపంచాన్ని ఉర్రూతలూగించాయి. జాతి వివక్షతో నల్ల జాతీయుల వీడియోలను ప్లే చేయని ఎంటీవీ ఛానల్ కూడా మైకేల్ దెబ్బకు తల ఒగ్గింది. ఆఫ్రికా నుండి అమెరికా వరకు, ఇండియా నుండి జపాన్ వరకు మైకేల్ జాక్సన్ ఒక దేవుడిలా మారిపోయాడు. ఎత్తుకు ఎదిగిన కొద్దీ పతనం కూడా అంతే భయంకరంగా ఉంటుంది. మైకేల్ జీవితం ఇందుకు మినహాయింపు కాదు. 1984లో పెప్సీ యాడ్ షూటింగ్ లో ప్రమాదవశాత్తు మైకేల్ తలకు మంటలు అంటుకున్నాయి. ఆ కాలిన గాయాల నొప్పుల నుండి బయటపడటానికి పెయిన్ కిల్లర్స్ కు బానిసయ్యాడు. ఇంకోవైపు అతని చర్మం రంగు నెమ్మదిగా నలుపు నుండి తెలుపుకు మారడం మొదలైంది. మీడియా అతన్ని నల్లవాడిగా పుట్టినందుకు సిగ్గుపడి ప్లాస్టిక్ సర్జరీలతో తెలుపుగా మారాడని విమర్శించింది. కానీ నిజానికి మైకేల్ విటిలిగో అనే చర్మ వ్యాధితో బాధపడ్డాడు. బాల్యాన్ని కోల్పోయిన మైకేల్ తన కోసం నెవర్ ల్యాండ్ ర్యాంచ్ అనే ఒక పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ ను నిర్మించుకున్నాడు. అందులో ఎప్పుడు పిల్లలు ఆడుకుంటూ ఉండేవారు. కానీ అదే అతని పాలిట శాపంగా మారింది. 1993 మరియు 2005లో మైకేల్ పై తీవ్రమైన బాలల లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. మీడియా అతన్ని వాకో జాకో అంటే పిచ్చి జాక్సన్ అంటూ టార్గెట్ చేసింది. కోర్టు విచారణలో అతను నిర్దోషిగా తేలినప్పటికీ ఈ ఆరోపణలు అతని ఇమేజ్ ను, మనసును పూర్తిగా నాశనం చేశాయి. కింగ్ ఆఫ్ పాప్ అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. అన్ని కష్టాలను దాటుకుని అప్పుల నుండి బయటపడడానికి 2009లో దిస్ ఈజ్ ఇట్ పేరిట 50 కాన్సర్ట్స్ చేయాలని నిర్ణయించుకున్నాడు మైకేల్. అభిమానులు మళ్ళీ పండగ చేసుకున్నారు. కానీ విధి వేరేలా తలచింది. జూన్ 25, 2009 ప్రపంచం మొత్తం ఒక్కసారిగా స్తంభించిపోయింది. నిద్ర పట్టడం కోసం తన పర్సనల్ డాక్టర్ ఇచ్చిన డోస్ ఎక్కువై కార్డియాక్ అరెస్ట్ తో మైకేల్ జాక్సన్ కన్ను మూశాడు. అతను చనిపోయిన వార్త తెలుసుకోవడానికి జనాలు ఒకేసారి ఇంటర్నెట్ పై పడటంతో గూగుల్, ట్విట్టర్, వికీపీడియా సర్వర్లు క్రాష్ అయ్యాయి. అది అతనికి ఉన్న క్రేజ్. మైకేల్ జాక్సన్ ఒక సంగీత మాంత్రికుడు. అతను చేసిన చారిటీలు, ఇచ్చిన సందేశాలు కోట్లాది మందికి స్ఫూర్తి. కానీ తన అద్భుతమైన ప్రతిభతో ప్రపంచానికి సాంత్వన ఇచ్చిన ఆ రారాజు తన జీవితాంతం ప్రశాంతత కోసం, ప్రేమ కోసం వెతుకుతూనే కన్నుమూశాడు. ఇది మైకేల్ జాక్సన్ జీవితంలోని వెలుగు చీకట్ల ప్రయాణం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన జీవిత చరిత్రల కోసం రాజ్ కమల్ టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.